పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు, కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా, అలాంటి వారికి మనము లెక్క, అడవి జంతువుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు అంటూ కన్న తల్లిని జగన్మోహన్ రెడ్డి అలాగే చెల్లి షర్మిలను కూడా తన వారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఆయనకి అనుచరులుగా ఉన్న వాళ్ళు కానీ పోస్టులు పెడుతున్నా కూడా కంట్రోల్ చేయలేకపోయారు అని చెప్పేసి. సో జగన్ తన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటే? కంట్రోల్ అయితే చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయలేరు నేను ఎలా చెప్పగలను? అదే సార్, కంట్రోల్ నాకు ఇలా తెలుస్తుంది కానీ కంట్రోల్ అయితే చేయాలి, అనుమానం లేదు. నేనైతే అన్ని పోస్టులు చూడలేదు. అంటే వర్రా రవీందర్ రెడ్డి ఎవరైనా కానివ్వండి, తప్పనిసరిగా కన్న తల్లినే కాదు, షర్మిల విజయమ్మలే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై కూడా అరాచకంగా పోస్టులు పెడితే జగన్ బాధ్యత ఉంటుంది, అపీల్ చేయాలి, కంట్రోల్ చేయాలి. తన వాళ్ళు కాకపోతే కూడా పబ్లిక్ అపీల్ చేయొచ్చు, ఈవెన్ మీరు కేసులు పెట్టమని కూడా అడగచ్చు వాళ్ళను. వాళ్ళ పేరు నేను ఇదివరకు కూడా చెప్పాను, వైసీపీ ఆఫీస్లోని ఒక విభాగాన్ని పెట్టి మీరే ప్రోయాక్టివ్గా సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టే వాళ్ళు మీ వాళ్ళైనా తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పండి, అప్పుడు ఒక ఉదాహరణగా నిలబడతారు. సో అందువల్ల కన్న తల్లి చెల్లితో సంబంధం లేదు, ఎవరి తల్లైనా తల్లే కదా, ఎవరి చెల్లైనా చెల్లే కదా, మీకు ఎవడిచ్చాడు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టేది. అందువల్ల ఖచ్చితంగా జగన్ కంట్రోల్ చేయాల్సిందే. అయితే జగన్ ఒక్కరే కంట్రోల్ చేయాలన్నా చంద్రబాబు కంట్రోల్ చేయకూడదా? నాకు వచ్చే సాధారణ క్వశ్చన్ ఏంటంటే, జగన్ కంట్రోల్ చేయాల్సిందే, దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇది నేను గతంలో కూడా చెప్పాను, అసలు ఒక ప్రత్యేక విభాగం పెట్టి తన వాళ్ళైనా పోలీసులకు అప్పచెప్పాలి జగన్ అని, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పగలం. కానీ మరి చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయడా తన వాళ్ళను? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నీచాతి నీచంగా పోస్టులు పెడతలేరా? నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, అది వైసీపీ వాళ్ళ మీద పోస్టులు పెట్టడం కాదు, మాలాంటి వాళ్ళని కూడా బూతులు తిడుతున్నాను. నిన్న రాత్రి 10:32 ఓ టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండా బూతులు తిడుతున్నాడు. సో ఇది ఎవరిచ్చారు అధికారము? వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా నేను లోకేష్కి పంపించాను, పట్టాభి పంపించాను. ఫస్ట్ టైం లోకేష్ రిప్లై ఇచ్చాడు, అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ టైం వీ విల్ టేక్ కేర్ ప్లీజ్ అని పెట్టాడు. మేము చూస్తామని నేను ఇప్పటికీ అనేకసార్లు టీవీలో కూడా చెప్పాను, ఓపెన్గానే చెప్పాను, అనేకసార్లు నేను పంపిస్తూ ఉన్నాను కానీ ఏనాడు పట్టించుకోలేదు అని. ఫస్ట్ టైం ఇప్పుడు ఇవాళ ఉదయం చూసినట్టున్నారు, ఇవాళ రెస్పాండ్ అయ్యారు. చూద్దాం ఏ రకమైన చర్య తీసుకుంటారు. మేము చర్య తీసుకుంటాం అని అన్నాడు. పట్టాభి కూడా పంపించాను, నాకు పట్టాభి కూడా సార్ నేను కన్సర్న్ వాళ్ళకి పంపిస్తాను సార్ తప్పనిసరిగా. పట్టాభి ప్రతిసారి రియాక్ట్ అవుతాడు, ఇప్పుడే కాదు. కానీ నారా లోకేష్ కూడా ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. చూద్దాం యాక్షన్ తీసుకుంటారని ఫోన్ నెంబర్లతో సహా పంపిస్తున్నాను. మళ్ళీ కాల్ రికార్డ్ చేయాల్సిన అవసరం నాకు లేదండి, నేను అది ఐ డోంట్ డూ ఇట్ నార్మల్. సో నేనే కేసులు పెడతలేను కదా, టైం వేస్ట్ పడి కదా. ప్రూఫ్లు ఏమన్నది కేసులు పెట్టడానికి ఎన్ని కేసులు పెడతాం, 100 కేసులు పెట్టుకుంటూ కూర్చోవాలా? నేను నా పని కాదు కదండి, ఇట్లాంటి వాళ్ళని కేర్ కూడా చేయను. నేను ఫుట్బాల్ ఆడతాను, నా పని నేను చేసుకుంటా పోతాను. నేను అసలు భయపడేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కేసులు పెట్టుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు, పోను కూడా. ఎందుకంటే ఇంతమంది మీద కేసులు పెట్టాలి, 100 మంది ఉంటారు. చాలా మంది హాఫ్ నాలెడ్జ్తో ఎవడన్నా కానివ్వండి, కేసులు పెట్టుకుంటే నేను ఒక లాయర్ల టీం పెట్టుకుని రోజు అదే పని చేయాలి. ఐ డోంట్ జస్ట్ డోంట్ కేర్. కేసులు పెట్టాల్సిన చోట పెట్టాను, కానీ ఇది రోజు నా పని కాదు కదా కేసులు పెట్టడం. సో కేసులు పెట్టుకుంటూ కూర్చోవాలంటే ఒక 100 మందిని లాయర్లను ఎంగేజ్ చేసుకొని ఇక నా మీద ఎవడు ఎక్కడ మాట్లాడినా కేసులు పెట్టుకుని పోవాలి. అది నా పని కాదు, నేను చెయ్యను, అవసరం కూడా లేదు నాకు. నేను మాట్లాడేది మాట్లాడకుండా పోతాను, ఎవరికి భయపడేది లేదు. కానీ నేను అడుగుతున్నది ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత ఉంటుంది, చంద్రబాబు నాయుడు మీద బాధ్యత ఉంటుందా? నా క్వశ్చన్ అదే, ఇంతకన్నా ఎక్కువ క్వశ్చనే లేదు. ఇద్దరి మీద ఉండాలంటున్నాను నేను, ఇద్దరి మీద ఉండాలి. ఇప్పుడు మీకు విజయమ్మ, షర్మిల, భువనేశ్వరి వీరే కాదు కదా, ఎవరి కుటుంబ సభ్యులు తిట్టినా కూడా అలాగే స్పందించాలి అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక్క మాట అని ఉంటే, జగన్మోహన్ రెడ్డే కాదు మన వాళ్ళు కూడా కొంతమంది ఇలా తెలుగుదేశం అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారని తెలిసింది. మీరు లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా పోస్టులు పెట్టకూడదు, మనం సంస్కారయుతంగా ఉండి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఉన్మాదాన్ని ఎదుర్కొందామని ఒక్క అప్పీల్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గౌరవం ఎంత పెరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు కరెక్టే, మరి టీడీపీ అభిమానులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన అరాచకమైన దాడి సంగతి ఏంటి అని అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఉండాలి కదా. వాస్తవంగా నా అనుభవం అయితే వాస్తవంగా ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఇంత బూతులు తిట్టలే.
ఉన్నది చెప్తున్నాను. పేటీఎం, చంద్రబాబు నాయుడు పేటీఎం, నువ్వు కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఓనివి, నువ్వు బీఆర్ఎస్ ఓనివి, నువ్వు ఇట్లా రకరకాలుగా అన్నారు తప్ప ఇలా బూతులు ఎత్తే తెలుగుదేశం వాళ్ళు తిట్టినా ఎవరు తిట్టలే. నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను, హయ్యెస్ట్ తిట్టే తెలుగుదేశం వాళ్ళే. మరి దీనికి ఎవరు పరిష్కారం? నేను ప్రూఫ్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా పంపిస్తున్నా, మరి వేరే కూడా కాదు. నేను ఫోన్ నెంబర్లతో వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా ఎండిపోతారు. తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం, టీడీపీ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళే, వేరే వాళ్ళు కూడా కాదు, పేర్లతో సహా పంపించాను. సో మరి దీనికి ఎవరు పరిష్కారం చెప్పాలి? అందువల్ల మీరు ఇవాళ మీరు వాళ్ళని మీరు అంటుంటారు, మధ్యలో మేమేం చేయాలి సమాజంలో? సో అందువల్ల ఆదర్శవంతమైన నాయకుడు ఎవరంటే తన వారిని కంట్రోల్ చేసి ఎదుటివారిని కంట్రోల్ చేయాలి. అందులో పాలకుల మీద మరింత బాధ్యత ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మొదలు తన వాళ్ళని కంట్రోల్ చేయాలి. తన సైన్యం మాత్రం బరితెగించి ఇష్టం వచ్చినట్టు ఎవరిపైన అటాక్ చేస్తాం, కానీ ఇతరులకు మాత్రం నేను నీతి సూత్రాలు చెప్తాను, మీరు ఇలా ఫాలో కావాలంటే అది సమాజం అంగీకరించదు. సమాజం ఎటువంటి అంగీకరించదు. నాలంటోడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నేను అనేక నేను ఏం మాట్లాడిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ ఏంటంటే నేను ఏదో జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాను అంటున్నారు. అది నా వీడియోలు చూస్తే అర్థమవుతుంది. నేను ఎంతమందికి జగన్కి ఎన్ని సందర్భాల్లో ప్రశ్నించాను, అయినా నేను వారికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు భావప్రకటన స్వేచ్ఛను మాట్లాడుతుంటున్నాను. నేను ఎక్కడైనా పొరపాటున అన్పార్లమెంటరీగా, అసభ్యంగా, అభ్యంతరకరంగా ఒక్క మాట మాట్లాడు దాన్ని చూపెట్టండి, అప్పుడు నేను శిక్షార్హుడిని. అంటే భావప్రకటన స్వేచ్ఛ వ్యక్తం చేసుకోవడం మేము బూతులు తిడతామటరా? ఎవరిచ్చారు మీకు అధికారం? అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కంట్రోల్ చేయలేదని అడగాలి, అడుగుదాం కూడా. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అడిగేది ఏంటంటే మొదలు మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. ఈ అరాచకత్వం మంచిది కాదు. ఫస్ట్ టైం నారా లోకేష్ రెస్పాండ్ అయ్యాడు కనుక ఐ విల్ అప్రిషియేట్, విల్ సీ ఇట్. ఒక అప్పీల్, వాళ్ళు పబ్లిక్ అప్పీల్ ఏమైనా చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా పబ్లిక్ అప్పీల్ చేస్తారా? లేదు తమ పార్టీ శ్రేణులకు అప్పీల్ చేస్తారా? ఎందుకంటే ఇంతవరకు అయితే నేను ఒక్క అప్పీల్ చూడలే. మన వాళ్ళు కూడా ఎవరిని ఏం అనకూడదు, ఇది పద్ధతి కాదు, మన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా లేదా వైసీపీ వాళ్ళలాగా తెలుగుదేశం వాళ్ళు బిహేవ్ చేయకూడదు అని ఒక్క కేటగిరికల్ స్టేట్మెంట్ ఇంతవరకు చూడలే. అది కనుక ఇస్తే చాలా అప్రిషియేట్ చేస్తాను. లేదు మా వాళ్ళు మాత్రం అందరిని అంటారు, వేరే వాడు మాత్రం ఏమనద్దు, వేరే వాడు అంటే అది అరాచకత్వం, మేము అంతు చూస్తాం, మాకు అధికారం ఉన్నది, వాళ్ళు జైల్లో పెడతాం, కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం, మా వాళ్ళకి మాత్రం ఏమీ చట్టం వర్తించదు, న్యాయం వర్తించదు, ఏది వర్తించదు, మా వాళ్ళను సమాజం మీద వదిలేస్తాం. ఈ ధోరణి మాత్రం ఎప్పుడు కరెక్ట్ కాదు. హోంమంత్రి అనిత ఒక కామెంట్ చేశారు సార్, ఎవ్వరు కూడా అలా చేయొద్దు, పార్టీలకు అతీతంగా వారికి శిక్షలు పడతాయి అని చెప్పి. పడిన ఉదాహరణ చెప్పమనండి ఒక్కటి, ఎవరైనా ఉదాహరణ. మీరు అధికారం, హోంమంత్రి అధికారంలో ఉన్నారు, హోంమంత్రి కదా, నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి. ఇంకో పలానా తెలుగుదేశం పార్టీ చెందిన కార్యకర్త ఇంకో పలానా వారి మీద ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే మేము పోలీస్ వాళ్ళు పలానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఇది అని. ఏం లేని జనరల్గా అంటే నేనేం మాట్లాడాలి? చేస్తాము అన్నారు. బట్ నా అనుభవం అయితే నేను ఇప్పటికీ 100 మంది ఉదాహరణలు చెప్పాను. మీరు ఏది అవసరం లేదు, 100 వీడియోలు ఉన్నాయి. ఏం పోస్టులే కాదు, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి. మరి మన పైన ఏ చర్య ఎక్కడ తీసుకున్నారు? నా అనుభవం చెప్తున్నాను. బయట వాళ్ళు అందరికీ చూస్తూ ఉండలేను కదా. ప్రాక్టికల్గా కెన్ యూ లెట్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెల్ నేను 1, 2, 3 పలానా వ్యక్తి ఇతను మా పార్టీ అతను పలానా పోలీస్ స్టేషన్లో ఇంకో పలానా వాళ్ళ మీద పోస్ట్ పెట్టినందుకు మేము కేసు పెట్టామని చెప్పండి. వీళ్ళు అప్రిషియేట్ ఇట్ కదా. నాకేమున్నది, ఎవరు మంచి చేసినా అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేస్తానికి ఏమున్నది, ఓపెన్గానే అప్రిషియేట్ చేస్తాం. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న కాక మన ఇండియా టుడే ప్రముఖ పర్మిషన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సార్. మాట్లాడండి. పట్టాభి గారు నమస్కారం సార్. నేను ఒక మీటింగ్లో ఉన్నానండి. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో షోలో ఉన్నాను, లైవ్లో ఉన్నాను. ఒక్క 2 minutes మాట్లాడగలరు? మీటింగ్ రైట్ నౌ, ఐ విల్ స్పీక్ లేటర్. ఓకే థ్యాంక్ యూ. సార్ ఇంకొకటి, రాజకీయాల్లో సహజంగా మనం అవినీతిని చూస్తూనే ఉంటాం కదా సార్, సహజం. కానీ అవినీతి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చంద్రబాబు నాయుడు గారు